హలో పిల్లలు, ఈ రోజు మనము బగారా రైస్ ఎలా చేసుకోవాలో, ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనం ఎట్లా సింపుల్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకున్నాను, ఒక నిమ్మకాయ రసం, సాల్ట్ తగినంత, ఒక చిన్న కోపలో కొత్తిమీర, ఇలా చూడండి ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 7 లవంగాలు, 7 ఇలాచీస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఇదే స్పెషల్. దీంట్లో మనము బగారా రైస్ కి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలి, 1.5 స్పూన్ ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్, పుదీనా, 7 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. ఇప్పుడు మనము బాండి పెట్టుకొని ఇప్పుడు డైరెక్ట్ హై మీద పెట్టాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక కప్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ మసాలా వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఇట్లా కాగిన తర్వాత మసాలా వేసుకుందాం. దాని తర్వాత పచ్చిమిర్చి ఇట్లా 2 భాగాలుగా తీసి వేసుకోవాలి. ఇది జాగ్రత్త చించాలి. ఇప్పుడు ఒక స్పూన్, ఇంకొక 1.5 స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. దాంట్లోనే ఒక కప్పు పుదీనా, ఒక కప్పు ఇది కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఆయిల్ అన్ని వేసిన తర్వాత ఒకసారి చూడండి. దీన్ని అల్లం వెల్లిపాయ మంచిగా దీంట్లో వేగాలి. బగారా రైస్ లో మనము ఆనియన్స్ వేయడం అవసరం లేదు. నేను లాస్ట్ లో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను, అది వేస్తే చాలా మంటిలాగా ఉంటుంది. మీరు ఒకటి చూడండి, నేను ఏది వేసానో అదే వేయండి, చాలా బాగుంటుంది. జీరా, సాయి జీరా అవి ఏం వేయకూడదు, ఓన్లీ పట్ట, ఇలాచి, ఈ మసాలా వేస్తే చాలు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలా. మీకు ఎంత అవసరం అవుతుందో అంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ అది మంచిగా ఇలా కలపాలి. మళ్ళీ ఇప్పుడు సిమ్ మీద పెట్టండి, కొంచెం సిమ్ మీద వేసేసి అల్లం వెల్లిపాయ కింద మాడకుండా ఇట్లా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఇట్లా అవుతుంది చూసారా, చిల్లీ ఇట్లా అయింది, మొత్తం ఇట్లా అయిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఇలా డైరెక్ట్ రైస్ వేయాలి. నేను వాటర్ వేసేయను, ఇట్లా కొంచెం సేపు రైస్ ని ఇందులో వేసి కొంచెం సేపు పెట్టాలి. ఇప్పుడు చూడండి రైస్ ఇట్లా వేస్తున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకోవట్లేదు, డైలీ మనకి ఇంట్లో ఉన్న వస్తువులు ఏం చెప్పాను కదా, ఇంట్లో వస్తువులతో చేస్తున్నాను. సో నార్మల్ రైస్ తీసుకొని చేస్తున్నాను. చూడండి ఇప్పుడు దీన్ని రైస్ ని మంచిగా ఇట్లా కలపాలి. మనము రైస్ ని ఇట్లా నీట్ గా ఇట్లా హై మీద పెట్టేసి స్టవ్ ని ఇట్లా కొంచెం అంతా రైస్ ని ఇట్లా కలపాలి. రైస్ ని కొంచెం ఇట్లా కంపల్సరీగా ఇట్లా చేయాలి. మనం ఇప్పుడు వాటర్ పోయకుండా ఒక 2 మినిట్స్ మనము ఇట్లా కంపల్సరీ రైస్ ని ఇట్లా చేయాలి. ఇట్లా మూత పెట్టి పెట్టాలి. తర్వాత మనం వాటర్ పోసుకోవాలి, 2 మినిట్స్ మాత్రమే. ఇప్పుడు దీంతో నేను వాటర్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ వాటర్ తో, ఈ గ్లాస్ తోటి నేను 7 పోసాను. ఏ గ్లాస్ తోటి వాటర్ బియ్యం వేసానో దాంతో నేను 7 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇప్పుడు దీంట్లో ఒక లెమన్ అని చెప్పాను కదా, ఒక లెమన్ స్క్వీజ్ చేసి వేయాలి. లెమన్ వేసేసి నీట్ గా ఇట్లా కలపాలి. రైస్ చాలా టేస్ట్ ఉంటుంది లెమన్ వేసిన తర్వాత. మూత పెట్టేస్తున్నాను. చూసారా, ఇట్లా పొగలు వస్తున్నప్పుడు మనము ఇట్లా తీయాలి, అది ఇండికేషన్. పొగలు వస్తున్నప్పుడు తీసినప్పుడు చూడండి ఎలా పుల్లు అయిందో. కరెక్ట్ వాటర్ రైస్ వేసుకున్నామంటే దేనికి చూడండి, రైస్ దేనికి మనం ఇంట్లో రైస్ తోటే చేశాను బగారా రైస్. చూడండి ఎంత, చూడండి ఎట్లయిందో, చూడండి ఎంత బాగుందో. దేనికి దానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మీరు. ఇప్పుడు మనము ఇట్లా మూత పెట్టేసి ఒక 1/2 సెకండ్ నుండి స్టవ్, ఈ టైంలో స్టవ్ కట్ చేద్దాము. ఇప్పుడు మనం దీన్ని ప్లేటింగ్ చేస్తాం. చూడండి ఇట్లా ప్లేటింగ్ చేసాక చూడండి ఎంత బాగుందో. దీని మీద మనము ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి, చాలా బాగుంటది. దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ తోటి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూడండి ఇది బగారా రైస్ ఇట్లా చేసాం సింపుల్ గా. హోమ్ రైస్, ఇంట్లో మనకి ఏ రైస్ ఉంటుందో దాంతో చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు అక్కడ యూట్యూబ్ లో అక్కడ చూసే సైడ్ కి సబ్స్క్రైబ్ పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, మీరు అది ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడప్పటికి ఏవేవి మేము అప్డేట్ చేస్తున్నా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట రెసిపీస్ అన్ని. మీరు దాని బెల్ ఐకాన్ ఒక్కసారి క్లిక్ చేయండి.